మీ పిల్లల యొక్క మొబైల్ అడిక్షన్‌ని కంట్రోల్ చేయకపోవడం పేరెంట్‌గా మీ సమస్యనా? లేదనుకుంటే పిల్లల సమస్యనా అని చాలామంది పేరెంట్స్ ఈ విషయం పట్ల సఫర్ అవుతారు. ఇప్పుడు చాలామంది చదువుకోమని చెప్పినప్పుడు పిల్లలు ఏం చేస్తున్నారంటే పోస్ట్‌పోన్ చేస్తుంటారు. పోనీ తీరా అని అక్కడి నుంచి మొబైల్ లాక్కుంటే భయం, కోపం లేదనుకుంటే అక్కడ మొండితనం లాంటివి చేస్తుంటారు. అయితే ఈ విషయం పట్ల మరి పేరెంటింగ్ తప్పా? లేదంటే పిల్లలు తప్పా? అంటే ఎవరి తప్పు లేదు. ఇది యొక్క మైండ్ యొక్క మ్యాజిక్ అనమాట. ఆ మైండ్ మ్యాజిక్ ఎలా అంటే మీ మొబైల్‌లో ఉన్నటువంటి ప్రతి మొబైల్ యాప్ కూడా ఎలా ఉంటుందంటే, తాత్కాలికమైన ఆనందాన్ని ఇచ్చేలాగా ఉంటుందనమాట. అంటే మీరు మళ్ళీ మళ్ళీ వాడేలాగా. ఎలా అంటే మీ బ్రెయిన్‌లో డోపమైన్ ట్రైన్ అయ్యేలాగా ఉంటుందనమాట. సో, ఎప్పుడైతే ఈ డోపమైన్ ట్రైన్ అయితదో ప్రతి ఒక్కరు కూడా మొబైల్‌కి అడిక్ట్ అయిపోతున్నారు. ఇప్పుడు ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్ కూడా ఇదే. మరి ఎలా అంటే ఫస్ట్ సెల్ఫ్ కంట్రోల్ అనేది పిల్లలకి నేర్పించాలి. ఆ తర్వాత బ్రెయిన్ బేస్డ్ ట్రైనింగ్ వాళ్ళకిచ్చినట్లయితే సెల్ఫ్ కంట్రోల్‌గా ఎలా ఉండాలి, ఫోకస్ ఎలా పెంచుకోవాలి అన్నది పట్ల వాళ్ళకి క్లారిటీ వస్తుంది. సో, దీంతోనే పిల్లల మొబైల్ అడిక్షన్‌ని తగ్గించొచ్చు. సో, ఇంకా మీ పిల్లలు మొబైల్ అడిక్షన్ గురైనట్లయితే కొట్టడం, తిట్టడం ద్వారా ఇక్కడ సొల్యూషన్ రాదు. పిల్లలకి ఎప్పుడైతే సెల్ఫ్ కంట్రోలింగ్ నేర్పిస్తామో, అప్పుడు ఫోకస్ పెంచే టెక్నిక్స్ నేర్పిస్తామో, అప్పుడే మొబైల్ అడిక్షన్ దూరమవుతుంది. సో, మీ పిల్లలకన్నా ఇదే అడిక్షన్‌కి గురైనట్లయితే ఇక్కడ స్క్రీన్ మీద కనబడుతున్న నంబర్‌కి మీరు మొబైల్ అడిక్షన్ అని మెసేజ్ చేసినట్లయితే ఎలా ఆ మొబైల్ అడిక్షన్‌ని తగ్గించాలని చెప్పడానికి నేను మీకు హెల్ప్ చేస్తాను. థాంక్ యూ సో మచ్.